బంగారం ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. తులం పసిడి ధర తొలిసారిగా 1,10,000 మార్కును దాటింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు పుత్తడి ధర పెరుగుదలకు కారణమయ్యాయి. పెట్టుబడిదారులు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించడంతో బంగారం ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇక రేపు జరగనున్నటువంటి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ బలహీనపడడం కూడా పసిడి ధరకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర 1,29,452 వద్ద ట్రేడ్ అయ్యింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వాడకం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. రైట్, పక్కలేని పసిడి పరుగులు ఎందాక ధరలు ఎందుకింత దడ పుట్టిస్తున్నాయి? మార్కెట్కు ఇది ఎంతవరకు శ్రేయస్కరం? కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి? ధరలు తగ్గే రోజులు ముందు ఉన్నాయా లేవా అనే సంబంధించి సమాచారం కోసం గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రతాప్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, రోజు రోజుకు బంగారం పైకి పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎట్లా అసలు? అంటే ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితులు కానీ, లేకపోతే గోల్డ్ కున్న డిమాండ్ కానీ, లేకపోతే యుఎస్ తీసుకున్న పాలసీ డెసిషన్స్ కానీ దీనికి ఇంత పెరుగుదలకి ముఖ్యమైన కారణం కింద మనం చెప్పుకోవచ్చండి. లైక్ యుద్ధ వాతావరణాలు, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్లు, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు దోహదపడుతున్నాయి. ఈ రీసెంట్ గా మనకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ ట్రంప్ గారు పొజిషన్ లోకి వచ్చాక టారిఫ్ వార్ ఏదైతే మొదలెట్టారో దానివల్ల ఇంకా గోల్డ్ కి డిమాండ్ బాగా పెరిగింది. ప్రతాప్ గారు, థ్యాంక్ యూ ప్రతాప్ గారు. థ్యాంక్స్.